వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. నిరుద్యోగులు మాయగాళ్ల ఉచ్చులో పడద్దు. 10 ఏళ్ల అధికారంలో ఉండి నాడు బీఆర్ఎస్ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలే? పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు నాడు నడిబజార్లో పల్లి బఠానీలా అమ్మేసిన ఘన చరిత్ర బీఆర్ఎస్ ది కాదా అంటూ నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో క్రమం తప్పకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నాం. కేవలం 60 రోజుల్లోనే 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. అలాగే ఏడాదిలో 70,000 మందికి నియామక పత్రాలు ఇచ్చాం. 10 ఏళ్లు నాడు అధికారంలో ఉండి మీరెందుకు ఉద్యోగాలు ఇవ్వలేదంటూ నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు నాడు అంగడి సరుకుల అమ్మి కోట్ల రూపాయలు సంపాదించుకుంది మీరు కాదా అంటూ నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. నాడు ఒక్క గ్రూప్ 1 పోస్టును కూడా నింపలేదంటూ స్పష్టం చేశారు. అమాయకులైన తెలంగాణ నిరుద్యోగులు రాజకీయ నిరుద్యోగుల ఉచ్చులో పడద్దంటూ కూడా సూచించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అధికారం పోయినందుకే నేడు అందరినీ ఉసిగొల్పుతున్నారంటూ దుయ్యబట్టారు. గత 10 ఏళ్లలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మీ కుటుంబం ఏం చేసిందంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ప్రజలను చైతన్యవంతులుగా చేసే కవులు గాయకులను అవమానపరిచిన చరిత్ర మీది కాదా అంటూ ప్రశ్నించారు. అందుకే వారి పాటలే మరఫిరంగులై మీ పాలనను మట్టుబెట్టాయంటూ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ కోసం నాడు ఎంతో మంది అమరులయ్యారు. కానీ కల్వకుంట్ల కుటుంబం చేతి మీద ఒక్క గీతైనా పడిందా అంటూ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు. అసలు ఉద్యోగాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మీరు మీ నాయకులు నాడు నిరుద్యోగుల బాధలు ఎప్పుడైనా పట్టించుకున్నారా అంటూ ప్రశ్నించారు. మానవీయ కోణంలో ఏనాడైనా నిరుద్యోగుల గురించి నాడు ఆలోచించారా అంటూ నిలదీశారు. మేము ప్రజా ప్రభుత్వంలో ఖాళీలన్నీ వరుసగా భర్తీ చేసుకుంటూ వస్తున్నాం. ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తాం. నిరుద్యోగుల ఉజ్వల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయటం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యమంటూ స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. కాస్త సహనంతో ఉండండి, మీ కోరికలన్నీ నెరవేరుస్తానంటూ కూడా పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. కల్తీలపై కఠిన చట్టం. సమగ్ర చట్టాలున్న దేశాల్లో అమలు తీరుపై అధ్యయనం. శాసనసభలో సమగ్రంగా చర్చించి ఆమోదం. ఆహార ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టాన్ని రూపొందించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. కూరగాయల నుంచి మొదలుకొని పాలు, పండ్లు అన్ని రకాలు కూడా నేడు కల్తీ బారిన పడటంతో ప్రతి ఒక్కరూ రోగాల పాలవుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆహార కల్తీ ఔషధ నియంత్రణ చట్టం TGF ADCA పై MCHRDలో బోధి పెవిలియన్లో సీఎం రేవంత్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించారు. ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల పంటల ఉత్పత్తుల్లోనూ రసాయన అవశేషాలు బయటపడి దిగుమతి చేసుకోవడానికి నేడు విదేశాలు కూడా నిరాకరిస్తున్న విషయాన్ని సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తు చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. మహిళా శక్తి దీవెనలే తమ సర్కార్కు బలమని, వారి మద్దతు అండతోనే ప్రజాప్రభుత్వం కొలువు తీరిందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. హైదరాబాద్ MCR HRDలో బోధి పెవిలియన్లో సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిసి శనివారం ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మహిళా సాధికారత సాధించిన దేశాల్లో ఆర్థిక వృద్ధి, జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయంటూ స్పష్టం చేశారు. ఇదే స్ఫూర్తితో మహిళా అభివృద్ధికి ముందుకు దూసుకెళ్తామంటూ స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. హైదరాబాద్ కు చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్ 1 విజయవంతం కావడం దేశానికే గర్వకారణం అంటూ స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. స్వదేశీ ప్రతిభ, సాంకేతిక సామర్థ్యానికి ఇదే నిదర్శనం అంటూ పేర్కొన్నారు. ఈ విజయం ద్వారా ఏరోస్పేస్ లో వినూత్న ఆవిష్కరణలు, అధునాతన తయారీ, భవిష్యత్ తరం అంతరిక్ష సాంకేతిక రంగాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలవడానికి ఒక స్ఫూర్తిదాయకం అంటూ స్పష్టం చేశారు. భవిష్యత్తులో రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ కేంద్రం అభివృద్ధి చేసే దిశగా మా లక్ష్యాలకు ఈ విజయాలు మరింత బలం చేకూరుస్తాయంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్కైరూట్ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సిబ్బందికి ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలియజేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం పార్టీ చేపట్టిన వివిధ సంస్థాగత కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు, ప్రజా ఉద్యమాలపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీ మీనాక్షి నటరాజన్ గారు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా పార్టీ పనితీరుపై పలువురు నేతలతో వారు చర్చించారు. ప్రతి నెలా పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సమగ్ర నివేదికను ఏఐసీసీకి పంపిస్తున్న వారి సేవలను ప్రశంసించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. అసత్యం, హింస మోడీ ప్రభుత్వ ప్రధాన సూత్రాలంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. సోనం వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేయటాన్ని ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతుందంటూ పేర్కొన్నారు.
ఆయన్ను జంతర్ మంతర్ నుంచి తొలగించడం ఎంత మాత్రం సమర్థనీయం కాదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు వెల్లడించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, పెరిగిపోతున్న విద్యా వ్యయం, విద్యార్థుల ఆత్మహత్యలు ఇవన్నీ దేశ భవిష్యత్తుకు అత్యంత క్లిష్టమైన సమస్యలని, ఏ రకమైన బలప్రయోగం కూడా దేశ విద్యార్థులను, వారిని ప్రేమిస్తున్న తమలాంటి వారిని అడ్డుకోలేదంటూ పేర్కొన్నారు. వాంగ్చుక్ ను బలవంతంగా తరలించడం ముమ్మాటికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి అంటూ, నల్లటి మచ్చ అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవశ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు పేర్కొన్నారు. విద్యార్థుల నిరసన కేంద్ర ప్రభుత్వ పీఠాన్ని తప్పకుండా కదిలిస్తుందంటూ స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. నాడు ఇంటికి ఒక ఉద్యోగం అని మోసం చేసింది కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగారు పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. 10 ఏళ్ల పాలనలో నాడు ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదంటూ ధ్వజమెత్తారు. 10 ఏళ్లు నాడు అడ్డంగా నిరుద్యోగులను మోసం చేసింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. నిరుద్యోగులకు నాడు జాబులు రాలేదు, కానీ కేసీఆర్ కుటుంబంలో మాత్రం నాడు అందరికీ ఉద్యోగాలు వచ్చాయంటూ పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎద్దేవా చేశారు. మేకవన్న తోడేళ్ల నమ్మి మీరు ఎంత మాత్రం మోసపోకండి అంటూ నిరుద్యోగులకు సూచించారు. కాస్త సంయమనం పాటించాలంటూ విజ్ఞప్తి చేశారు. నాడు బీఆర్ఎస్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో లెక్కలు తేలుద్దామంటూ పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక నేడు కేటీఆర్ తప్పుడు ప్రచారానికి తెగబడ్డారంటూ నిప్పులు చెరిగారు పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్తు, మరి 500 రూపాయలకే గ్యాస్ బండ, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా కూడా ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ బురద చల్లే ప్రయత్నం చేస్తుందంటూ నిప్పులు చెరిగారు. నాడు 8 లక్షల కోట్ల అప్పులు నెత్తిన పెట్టెళ్లినా ఇప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు అసలు బీఆర్ఎస్ కు లేనే లేదంటూ స్పష్టం చేశారు పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. అంగన్వాడీ సెంటర్లకు సోలార్ వెలుగులు, వెంటనే కార్యాచరణను సిద్ధం చేయాలి. అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భాటి విక్రమార్క గారు దిశానిర్దేశం. ఐటీ కారిడార్ లో ఫ్లైఓవర్స్ కిందే సబ్స్టేషన్స్ ఏర్పాటు, త్వరలో 108 మాదిరిగా పవర్ అంబులెన్స్ సేవలు తీసుకొస్తామంటూ వెల్లడించారు డిప్యూటీ సీఎం మల్లు భాటి విక్రమార్క గారు.